స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మరి ఇక్కడ దేవుడు మరి తన కృప చొప్పున దేవుడు అందరినీ మరి ప్రేమిస్తున్నాడు, అందరి ఎడల కృప చూపిస్తున్నాడు. మరి ఈ దినం మనం బ్రతుకున్నామంటే అది కేవలం ఆయన కృప కనుక మరి ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని మరి ఉన్నతంగా చేయాలని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిని ప్రేమించమంటున్నాడు. మనం నీతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుడు అనగా మన దేవుడు మన తోడి వారి కంటే మనలను మరి హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకిస్తానన్న దేవుని వాగ్దానం ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు చేస్తున్న కార్యాలు ఎలా ఉన్నాయి? నీతిగా ఉన్నాయా? నిజాయితీగా ఉన్నాయా? మరి దేవుని దృష్టిలో మీరు యథార్థవంతులుగా ఉన్నారా? యథార్థంగా నడుచుకుంటున్నారా? అలాగే నీ యజమానుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నావా? మరి నీకు నియమించిన పనుల్లో మరి నువ్వు నమ్మకంగా ఉన్నావా? అలాగే దేవుడి విషయంలో కూడా భక్తిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా అన్నది, నీతిగా జీవిస్తున్నావు అన్నదే మరి దేవుడు చూస్తున్నాడు కనుక మరి మనలను మనమే పరీక్షించుకుంటే మరి దేవుని విమర్శల నుంచి మనం తప్పించుకుంటాం కనుక మరి ఈ దినం మనం ఏం చేయాలంటే మరి ఉదయాన్నే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవును నేనును మనం నీతిగా జీవిస్తున్నామా లేదో పరీక్షించుకుంటే దేవుడు మన తోడి వారి కంటే మనల్ని హెచ్చించి ఆనంద తైలముతో మరి అభిషేకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, మరి ముందుకు విశ్వాసంలో సాగాలి, అలాగే నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నాయన ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి ఒక్కరిని హెచ్చించి ఆనంద తైలముతో ప్రభువా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీతిగా యథార్థంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. నేను వ్యాధిగ్రస్తులు నేను రోగులను మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికుల మొదలు ఉన్నతమైన అధికారుల వరకు కాపాడండి. మా భారతదేశాన్ని కాపాడండి. నేను రాజుల, మంత్రుల, అధికారులు అందరినీ కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం నేను ఎవరెవరి స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. స్కూల్స్కి వెళ్తుండగా తోడండి, ఎగ్జామ్స్లో తోడేయండి, చదువుల్లో తోడేయండి ప్రభా. నా తండ్రి ప్రతి విషయంలోని బిడ్డలకు తోడేయండి. సంఘాలు, సేవకులు ఉన్నారు, అక్కడక్కడ ఆటంకాలు జరుగుతాయి. ఎక్కడ కూడా నేను సేవకు ఆటంకం జరగకుండా సువార్తకు నేను ప్రకటించుకునే కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోకల సమస్తంలో మీరే తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, మీరు అందరూ దినము దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని, ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. మీరు అనేక మందిని బలపరచాలని తెలియచేస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.